హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు ఆరోగ్యం బాగాలేక ఒకవేళ హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ తారీఖే ఖచ్చితంగా ఇంటికి రావాల్సి వస్తుంది. సో అలా రాని పక్షంలో పెన్షను ఇవ్వకుండా, లేదంటే పెన్షను ఈకేవైసీ కానీ ఇలా ఇబ్బందులు వచ్చి వారికి పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది అయితే కలుగుతుంది. సో దీన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం 8 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 8 ఆప్షన్లు బట్టి వారికి ఎక్కడున్నా సరే పెన్షన్ ఇవ్వడానికి అవకాశం అయితే సచివాలయం సిబ్బందికి, సో మనకిచ్చే పెన్షన్ ఇచ్చే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ మిగతా సిబ్బందికి వారికి ఎనబుల్ చేయడం జరిగింది ఈ ఆప్షన్. సో ఈ 8 ఆప్షన్లు ఏమిటి? హెల్త్ బాగాలేక ఒక కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంటే మనకు ఫస్ట్ తారీఖే ఇంటికి వస్తేనే పెన్షన్ ఇస్తానంటారు. సో ఈ విధంగా అంటే ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్ పిల్లలు ఉంటారు, లేదంటే డిజేబుల్ పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళు ఆ హాస్పిటల్లోనే లేకపోతే ఎక్కడైనా స్కూల్స్, కాలేజీ స్టడీ పర్పస్ ఉంటే వాళ్ళకి ఇంటికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇబ్బందులన్నీ గ్రహించినటువంటి ప్రభుత్వం 8 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 8 ఆప్షన్లు బట్టి మన పెన్షన్ ఎక్కడున్నా సరే తీసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గరికి పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. 300 మీటర్లు అంటే సచివాలయంలో 300 మీటర్ పరిధిలో మన హౌస్ ఏదైతే ఉంటుందో హౌస్ దగ్గరే మనకి ఆ పెన్షన్ అయితే ఇస్తున్నారు. సో అయితే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇబ్బందులు అంటే ఇప్పుడు సపోజ్ హెల్త్ పర్పస్ హాస్పిటల్లో ఉండడం, లేదంటే మెడికల్ పర్పస్ ఏదో మందులను, లేకపోతే మనకి ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. లేదంటే చదువుకునే పిల్లలు, ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ పిల్లలు ఓల్డేజ్ ఏజ్లో, కొంతమంది ఓల్డేజ్ ఏజ్లో ఉంటారు, కొంతమంది మనకి కాలేజీలు లేదా స్టడీ పర్పస్, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, నానమ్మ ఇంటి దగ్గర ఈ విధంగా ఉంటారు. సో వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ పెన్షన్ తీసుకోవడానికి వారి గ్రామానికి వచ్చి ఆ ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళని తీసుకొచ్చి కొన్ని ఇబ్బందులు పడుతూ వాడికి పెన్షన్ ఇవ్వడానికి, లేదంటే వాళ్ళు ట్రావెలింగ్ పర్పస్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో దీన్ని అరికట్టడానికి, సో దీన్ని రెక్టిఫై చేయడానికి ఆ ప్రభుత్వం అయితే 8 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 8 ఆప్షన్లు బట్టి వారికి పెన్షన్ ఎక్కడున్నా సరే ఇచ్చే విధంగా కొన్ని పెన్షన్లు ఎనిబుల్ చేయడం జరిగింది. సో ఆప్షన్లు ఏమిటి, మనం ఎక్కడున్నా సరే పెన్షన్ ఇస్తారా ఏంటి, నేను అనేది వీడియో క్లియర్గా చెప్తాను. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకు పెన్షన్ ఇచ్చే ఈ సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీరికి 8 ఆప్షన్లు అనేది కొత్తగా ఎనబుల్ చేయడం జరిగింది. ఈ 8 ఆప్షన్లు బట్టి మనం పెన్షన్ ఎక్కడైతే ఉంటామో మనం ఎక్కడున్నా సరే పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. అయితే ఇది వారి ఇష్టం, అంటే వారి ఇష్టంగా వారు వచ్చి అంటే సేవా దృప్తంగా, లేదంటే వాళ్ళు కొన్ని అర్థం చేసుకుని వాళ్ళు పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళకి ఈ ఆప్షన్లు అయితే ఇచ్చింది. హాస్పిటల్ దగ్గర అంటే పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లోనే ఉంటే ఒక 20 డేస్, ఒక 30 డేస్ హాస్పిటల్లోనే ఉంటే అక్కడికి వచ్చి సచివాలయం సిబ్బంది అయితే ఈ ఆప్షన్ ఎనిబుల్ చేసి వాళ్ళకైతే పెన్షన్ అయితే ఇవ్వచ్చు. సో సెకండ్ది వచ్చి సచివాలయం టు ట్రాన్స్ఫర్, అంటే ఒకవేళ వేరే ఊర్లో ఉండి ఇదే ఊర్లో పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడితే ఇక్కడి నుంచి వీరి అకౌంట్ వీరికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసి ఆ సచివాలయం పరిధిలో ఇవ్వచ్చు. సో అలాగా ఇబ్బంది లేకుండా ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ ఓల్డేజ్ ఏం, అంటే ఎవరైనా ఓఏపీ పెన్షన్ తీసుకునే ఎవరైనా ఉంటే వారు ఓల్డేజ్ ఏమ్లో ఉంటే సో ఇక్కడి నుంచి ఓల్డేజ్ ఏం దగ్గరికి వెళ్ళి అక్కడ పెన్షన్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా డిజేబుల్ పెన్షన్స్ తీసుకునే పెన్షన్దారులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్దారులు, కొంతమంది స్టడీ పర్పస్ వేరే ఎక్కడైతే ఈ స్కూల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక సో వాళ్ళకి అక్కడికి వెళ్ళి పెన్షన్ అయితే ఇవ్వడానికి ఈ ఆప్షన్ అయితే ఎనబుల్ చేసి వాళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వచ్చు. ఈ పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు ఏదన్నా పని నిమిత్తం వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి పెన్షన్ రిలేటివ్స్ ఆప్షన్ అని రిలేటివ్స్ దగ్గర ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి కూడా పెన్షన్ అయితే ఇవ్వచ్చు. తర్వాత వచ్చి ఎన్ఆర్జీఎస్ వర్క్, అంటే పెన్షన్ తీసుకుని పెన్షన్దారులు ఎన్ఆర్జీఎస్ వర్క్కి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి ఈ పెన్షన్ ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ అని చెప్పి దాన్ని ఆప్షన్ ఓపెన్ చేసి అక్కడైతే ఇవ్వచ్చు. సో ఈ నో సిగ్నల్, అంటే మనం ఇంటి దగ్గరకు వచ్చేది 300 మీటర్ల పరిధిలో కాబట్టి పెన్షన్ ఇచ్చేది, మనకు ఒకవేళ సిగ్నల్స్ లేకపోతే ఇంటి దగ్గర సిగ్నల్స్ కానీ లేకపోతే వారి ఫోన్లో గట్రా సిగ్నల్ గట్రా లేకపోతే ఈ సిగ్నల్ కూడా లేదని చెప్పి ఈ ఆప్షన్ ఎనబుల్ చేసి పెన్షన్ అయితే ఇవ్వచ్చు. సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరైతే పెన్షన్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా 8 ఆప్షన్లు అయితే ఈ కొత్తగా మనకి ఈ నెల నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ 8 ఆప్షన్లో ఎనబుల్ చేసి వాళ్ళైతే పెన్షన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పెన్షన్ ఇవ్వడానికి అంటే గతంలో ఉన్న వాలంటీర్స్ సో ఎక్కడికైనా వెళ్ళి అంటే
హాస్పిటల్ పర్పస్‌లో ఎక్కడికన్నా ఈ పెన్షన్ తీసుకునే దారులు ఎక్కడన్నా ఉంటే అక్కడికెళ్ళి హాస్పిటల్ దగ్గరికెళ్ళి పెన్షన్ ఇవ్వడం. మరియు వాళ్ళకి ఇబ్బందులొచ్చి ఏదైనా వాళ్ళ రిలేటివ్స్‌కి ఇంటికెళ్ళి అక్కడే ఉండి రాలేని పరిస్థితుల్లో ఏదైనా ఆపరేషన్ జరిగి వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉంటే అక్కడికెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఈ రకంగా ఈ 8 ఆప్షన్‌లో సో, ఇది ఎవరైతే మనకు పెన్షన్ ఇచ్చి సచివాలయం స్టాఫ్ అయితే ఉంటారో సో, వారి ఇష్టం అది. సచివాలయం స్టాఫ్ మనకు పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఉంటారో సో, వాళ్ళు ఈ ఈ 8 ఆప్షన్‌లను ఉపయోగించి మనకైతే పెన్షన్ అనేది ఇవ్వచ్చు. అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు కొంచెం సేవాదృక్తంగా కొంచెం మానవతంగా ఆలోచించి కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళు నిజంగా జెన్యూన్‌గా వీళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. సో, వీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ చిల్డ్రన్స్ వేరే చోట స్టడీ పర్పస్ ఉన్నారు. సో, వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. లేదంటే ఆపరేషన్ జరిగి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ మంచానికి పరిమితమైన కొంతమంది ఎవరైతే ఉంటారో సో, వీళ్ళు నిజంగా ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో, ఈ విధంగా ఎవరైతే ఈ నిజంగా జెన్యూన్‌గా అనిపించిందో వాళ్ళైతే సచివాలయం స్టాఫ్ అక్కడికి వెళ్ళి వీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులు ఉన్నారో అక్కడికెళ్ళి ఈ ఆప్షన్ అనేది ఉపయోగించి వీళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది కొంచెం ఈ ట్రైబల్స్ ఏరియా గాని లేదంటే ఈ సిగ్నల్స్ లేని ఏరియాలో ఉంటారు. సో, వాళ్ళకి అందుబాటులో ఈ మెసేజ్‌లన్నీ వెళ్ళవు రావుగా. సో, ఈ విధంగా సచివాలయం స్టాఫ్ ఈ 8 ఆప్షన్‌లు ఉపయోగించి పెన్షన్ అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే కొత్తగా ఎనేబుల్ చేయడం జరిగింది. సో, ఇది ఈ మార్చి నెల నుంచే అమలైతే జరుగుతుంది. సో, వీటిని ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉపయోగం ఎవరైతే యూజ్‌ఫుల్లో వాళ్ళకి మాత్రమే ఉపయోగిస్తారు. సో, అందరూ కూడా ఈ ఆప్షన్ వచ్చిందని చెప్పి మేము వేరే చోట ఉన్నాము, మేము బాలేదు ఈ రకంగా కొంతమంది సాకులు చెప్పి కొంతమంది ఇంటికొచ్చి ఇస్తారు కదా! వాళ్ళిచ్చారు ఈళ్ళెందుకు ఇవ్వరని చెప్పి రుబాబు చేసి, గొడవలు చేసి కొంతమంది బెదిరించి ఈ రకంగా చేస్తారు. సో, ఎవరికైతే ఉపయోగమో ఎవరైతే నిజంగా రాలేని పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళకు మాత్రమే సచివాలయం స్టాఫ్ అనేది ఈ 8 ఆప్షన్‌లు ఉపయోగించి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని నిజంగా ఎవరికైతే యూజ్‌ఫుల్లో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటే కొంచెం బావుంటది. సో, వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు డ్యూటీ పర్పస్ సో, వాళ్ళు కూడా అందరికీ వెళ్లి అన్ని చోట్లకెళ్ళి ఇవ్వాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరికైతే యూజ్‌ఫుల్లో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోండి. సో, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగం అనుకుంటే వారికి షేర్ చేయండి. సో, మన ఛానల్‌ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, ఈ వీడియోని లైక్ చేయండి. సో, నన్ను ఇంకా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మన ఛానల్ నుంచి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంటది కనుక